మన జీవితంలో ఏదో చేసేది ఏమీ లేదు. ఉన్నన్న నాళ్ళు ప్రశాంతంగా బ్రతకడమే. రాత్రుల్లో మనకు నిద్రలు పడతా చెప్పండి నిజంగా మనస్ఫూర్తిగా. అలా దొరలా ఇలా దొరలా, ఎక్కడ 8 ఇంచెస్ ఫోమ్ పరుపు మీద, ఎక్కడ సీలింగ్ చేసిన గదిలో, ఎక్కడ టేకు మంచం మీద, ఎక్కడ ఏసీ గదిలో, అవునా కదా? మైగా పడుకోవడానికి పైన నక్షత్రాలు ఎట్టుకుంటాం, పైన స్టార్లు ఎట్టుకుంటాం, సూర్యులు ఎట్టుకుంటాం, చదువులు ఎట్టుకుంటాం. ఇన్ని ఎట్టుకున్నా మనకేం పడుతుందో? ఒక్కసారి ఎవరైనా 10 దాటిన తర్వాత గోకారం బస్ స్టాండ్కి వెళ్ళండి, నడి రోడ్లో డివైడర్ మీద హాయిగా పడుకుంటున్నాడండి. నువ్వు వెళ్ళి మాట్లాడినా కదులుతలేదు. ఎలా సాధ్యం? ఆడెవడ మీద ఆడికి కోపం లేదు, ఆడి ఫీలింగ్. ఆడికి కూడా ఎవడ మీద కోపం లేదు. చంపేస్తానన్నా బెంగా లేదు, చచ్చిపోతానన్నా భయమో లేదు. అందుకేం పట్టింది? మనకెందుకు పట్టట్లేదు? మనశ్శాంతి లేదయ్య గారు అంటున్నావే, నీ మనశ్శాంతి నువ్వే పాడు చేసుకుంటున్నావు. లేనిపోని మూటలన్నీ వేసుకొని, లేనిపోని మోపులన్నీ వేసుకొని, పగలో ప్రతీకారాలు, కక్షలో స్వార్థాలు, పెత్తనాలు, బాధలు, భయంకరమైన ఇవన్నీ పెట్టేసుకొని బుర్ర నిండా మనశ్శాంతి లేని బ్రతుకులుగా మన జీవితాలు చేసుకుని నాశనం చేసుకుంటున్నాం.